హాయ్ ఫ్రెండ్స్, మేమైతే కొమరవెల్లి వచ్చేసాం. మేము ఇక్కడ పట్నం అయితే వేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇది ముత్యాల పూలు. మేము కొమరవెల్లి స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఇది పట్నం టికెట్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇలా పట్నం వేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ మనం ఇది ముత్యాల పూలు అనేది ముత్యాల పూలు అనేది పోస్తున్నాము. ఇది అయిపోయిన తర్వాత మనం పట్నం వేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఇది శ్రావణ మాసం కదా, మనకి ఇక్కడ కొమరవెల్లిలో భక్తులు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మళ్ళీ దానికి తోడు ఇక్కడ కొంచెం వర్షం అనేది పడుతుంది. సో కొంచెం అన్ఈజీగా అనిపించింది, అంటే కొంచెం వెదర్ మనకి అనుకూలంగా లేదు. తర్వాత ఇప్పుడు ఈ ముత్యాల పూలను అయితే తీసేస్తున్నాము. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనమైతే ఇది పట్నం అయితే వేసుకోవడం జరుగుతుంది గంగరేణి చెట్టు కింద. ఈ కొమరవెల్లి మల్లన్న స్వామి అనేది తెలంగాణలో చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ శివశక్తులు దేవుడు వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, ఒగ్గు వాళ్ళు ఉంటారు. ఇది చాలా ఫేమస్ అన్నట్టు తెలంగాణలో. ఇక్కడ ఇప్పుడు మనం పట్నం అయితే వేయడం జరుగుతుంది. మాకు కొమరవెల్లి స్వామి పట్నాలు అయితే ఉన్నాయి. అయితే మాకు ఏంటి అంటే లగ్గంపట్నం, నాగవెల్లి పట్నం అని 2 పట్నాలు ఉంటాయి ఇంటి దగ్గర. అవి వేసిన తర్వాత మనం ఇంటి దగ్గర చేసుకున్న తర్వాత ఇట్లా దేవుని దగ్గరికి వెళ్ళి పట్నం అయితే వేయాలి ఇలా. కానీ మేము ఈసారి మా ఇంట్లో మా నాన్న చనిపోవడం వల్ల, మాకు మగపిల్లలు ఎవరు లేకపోవడం వల్ల మేము ఇంట్లో పట్నాలు వేయలేకపోయాము. సో అందుకోసమని ఎలా అని ఆలోచించి లాస్ట్కి అయితే మేము ఇంట్లో బోనం తీసుకుంటున్నాం. ప్రతి ఇయర్కి సట్టి మాసంలో బోనం తీస్తాము. అయితే ఇక మేము చనిపోయినప్పటి నుండి పట్నం వేయలేదు కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము, కొమరవెల్లికి వచ్చి ఇప్పుడు పట్నం అయితే వేస్తున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మనం పలకల్ని తీసుకొని ఇలా వేస్తారు. ఇది మనకి చాలా మంచి అనిపిస్తుంది. ఇంటి దగ్గర పట్నం ఉన్నప్పుడైతే ఇంకా చాలా మస్తు, అసలు ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. ఇల్లంతా మంచి వాతావరణం ఉంటుంది, గుడ్ వైబ్స్ ఉంటాయి ఇంట్లో. ఇప్పుడైతే ఇలా పలకలతో ఇలా మనం పట్నం అయితే కొట్టుకుంటున్నాము. ఇప్పుడు ఫస్ట్ తెల్లపిండితోటి కొట్టారు, తర్వాత మనకి పసుపుతో కొడతారు పలక అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది. ఇంకా ఏంటి అంటే ఈ కొమరవెల్లిలో అయితే మనకి అక్కడ పోలీస్ లాంటి వాళ్ళు అయితే ఎవరు కనిపించలేదు. అక్కడ ఎందుకో సెక్యూరిటీ పరంగా కొంచెం బాగాలేదు. అలాగే మనకి వెదర్ అంటే నీట్నెస్ అనేది కూడా చాలా బాగాలేదు. గుళ్ళో నీట్నెస్ అనేది బాగానే ఉంది, కానీ చుట్టుపక్కల అంత బాగాలేదు నీట్నెస్ అనేది. చాలా అన్ఈజీగా ఉంది, అంటే కొంచెం డర్టీగా మురికిగా ఉంది. చెత్త చెదారం అంతా ఎక్కడ పడితే అక్కడ పడేయడం అలా జరుగుతుంది. సో నాకు అది నచ్చలేదు, క్లీనింగ్ అనేది సరిగా జరగడం లేదు. మళ్ళీ గుళ్ళోకి ఇట్లా ముష్టి వాళ్ళు కానీ, బొట్టు పెట్టే వాళ్ళు కానీ, అలాగే ఇట్లా హిజ్రా లాంటి వాళ్ళు కానీ డబ్బులు అడగడం అనేది బాగా ఎక్కువైపోయింది. అసలు మనం భక్తి కోసం ప్రశాంతత కావాలని చెప్పేసి మనం వెళ్తే అక్కడ ప్రశాంతతకి బదులు అప్రశాంతత, అంటే ఉన్న మనశ్శాంతి కోల్పోయి బీపీ రేజ్ అయ్యే పరిస్థితి వస్తుంది. సో ఇలాంటి వాటికి ఇలా ఏమైనా సొల్యూషన్ ఉంటే బాగుండు. వీళ్ళు గుడి లోపలికి వస్తారు, మనం భక్తి కోసం పోతున్నాం, కానీ మనల్ని డబ్బులు అడిగి విసిగిస్తున్నారు. డబ్బులు అని. అసలు ఎందుకు ఇలా తయారవుతుందో అర్థమవుతలేదు. ఓన్లీ హిందూ టెంపుల్స్లోనే ఇలా వస్తారా, లేకపోతే మిగిలిన చర్చి కానీ మసీదులో కూడా వెళ్తారా? ఓన్లీ హిందూ టెంపుల్స్లోనే ఇలా ఎందుకు జనాలు ఇలా తయారవుతారో అర్థం కాదు. కాకపోతే నాకైతే నచ్చని విషయం ఏంటంటే మనం ఇస్తే తీసుకోవాలి, కానీ అక్కడ వాళ్ళు మనల్ని ఎలా అంటే నిలదీసి నువ్వు నాకు ఇస్తావా ఇయ్యవా అనే పద్ధతిలో అడుగుతున్నారు. నాకైతే అది నచ్చలేదు. టెంపుల్స్ అనేటివి పబ్లిక్ ఎక్కువ వస్తూ ఉంటారు, వెళ్తుంటారు, కానీ బట్ సెక్యూరిటీ పరంగా నాకైతే అక్కడ భయం వేసింది. ఎందుకంటే బాగా మంది రావడం జరిగింది.
మళ్ళీ అందులో అక్కడ పోలీసులు వాళ్ళు ఎవరు కనిపించడం లేదు. లోపలికి మొబైల్స్ని అలో చేయడం లేదు. ఒకేది మంచి విషయం మొబైల్స్ అలో చేయకపోవడం అనేది. కానీ ఒక్కొక్కసారి మొబైల్స్ ఉంటే మనం ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి సరిపోతుంది, భక్తి అనేది ఉండదు. కానీ అక్కడ చెప్పులు పెట్టుకోవడానికైనా ఫోన్స్కైనా దేనికైనా డిమాండ్ చేయడమే జరుగుతుంది. నాకు అది మాత్రం ఒకటి నచ్చలేదండి. మనం మనశ్శాంతి కోసమని పోతాం, మనం మొక్కులు తెచ్చుకోవడానికైనా వెళ్తాం. కానీ అక్కడ ఉన్నటువంటి వాతావరణం అయితే వేరేలా ఉంటుంది. మనకి అంటే కోపం వచ్చేస్తుంది అప్పుడు ఆ టైంలో. ఏంటి అసలు మనం దేవుని దగ్గరకని వస్తే వీళ్ళు ప్రతిసారి ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఇలా మనీ అడుగుతారు ఏంటి అబ్బా అని అనిపిస్తుంది. సో నాకైతే అక్కడ కొంచెం అన్ఈజీగా అనిపించింది. ఎనీవేస్ ఫ్రెండ్స్, ఇలా పట్నం అయితే వేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ పట్నం ఈ తెల్లపిండి, తర్వాత పసుపు, తర్వాత ఇది ఆకుపచ్చ పౌడర్తో తయారు అది ఆకుపచ్చ పౌడర్ అంటే మనకి తంగేడి పూలు పూస్తాయి కదా, బతుకమ్మ పండుగకి పెడతాం కదా తంగేడి పూలు, దాని ఆకులతోటి ఎండబెట్టిన తర్వాత పొడి చేస్తారు. ఇలా పట్నం వేస్తారు. వేసిన తర్వాత వీళ్ళకి కట్నం పెట్టాల్సి ఉంటుంది. అయిపోతుంది. మనకు టికెట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకి ఈ పట్నం వేయడం అనేది తెగ అయిపోతుంది. ఇక్కడ ఇది ఒకటి. తర్వాత మనం బోనం రూమ్లో తీసుకుంటాం కాబట్టి బోనంని రూమ్లోనే పెట్టొచ్చాము మేము. సో అక్కడ రూమ్లో మేము ఉపారం మళ్ళీ తీసి పెట్టుకొని హారతి ఇచ్చి దీపం ముట్టించుకొని మైసొచ్చి లాంటిది అట్లా వేసేసి మేము ఇక ఒక్క పొద్దు ఇడుస్తాం అన్నట్టు. ఇప్పుడైతే ఇలా గంట పెట్టాము. ఎందుకంటే గంట ఇక్కడ కట్టడానికని, అలానే ఇది గంగారేణి చెట్టుకు కట్టడానికి కోసమని. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మన హిందువులలో అంటే తెలంగాణలో ఎక్కువ మంది కొమరవెల్లి మల్లన్న స్వామిని నమ్ముతారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మనకి మల్లన్న స్వామి దేవుడు అంటే ఐలేని అంటారు, కొంతమంది కత్తెరశాల అంటారు, కొమరవెల్లి అంటారు, పెద్దపూరు మల్లన్న అంటారు. సో మాకైతే ఉన్నది ఒకటే, కొమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్. మల్లన్న స్వామి నాకైతే నచ్చింది. ఇలా చేస్తున్నాం. ఇంకా మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే కొమరవెల్లికి సిద్దిపేట నుంచి మనకి దగ్గరలోనే ఉంటుంది కొమరవెల్లి టెంపుల్ అనేది. హైదరాబాద్ నుంచి కూడా వెళ్ళొచ్చు. అంటే హైదరాబాద్ నుంచి మనకు హైవే రోడ్ ఉంటుంది. ఇలా సిద్దిపేటకును హైదరాబాద్కి మధ్యలో ఉంటుంది ఇది కొమరవెల్లి టెంపుల్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకోండి స్వామివారిని. ఇక్కడ నాకైతే బాగా అనిపించింది. మన లైఫ్లో కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి, పోతుంటాయి. బట్ భక్తి అనేది మాత్రం ఎప్పటికీ ఒకటే. అలా దేవుని నమ్ముకుంటే మనం ఎన్నటికీ చెడిపోము. దేవుడు అనేవాడు ఏదో ఒక రోజు మన కోరికల్ని, మనకి మనశ్శాంతిని, ఆయురారోగ్యాలని తప్పక అందిస్తాడు. సంపదల్ని, ఐశ్వర్యాలని అన్నిటినీ ఇస్తాడు. అలాగే ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు కదా. మనకి ఎన్ని ఉన్నా లేకపోయినా ఆరోగ్యం అనేది ఉంటే అన్నీ ఉన్నట్టే. అలా ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. ఇలా అయితే మాది ఇక పట్నం అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇంకొద్దిసేపట్లో ఇలా అయిపోతుంది ఇక. ఓకేనా ఫ్రెండ్స్, ఇక ఆయన దాన్ని ఏమంటారు, ఇట్లా జగ్గులాగా ఉంటుంది, దాంతో లోపేస్తాడు. మన శివుని దగ్గర ఉంటుంది కదా సేమ్ అలానే. ఇప్పుడైతే కంకణాలు కట్టేస్తున్నాడు. ఇలానైతే ఇక అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఏది ఏమైనా భక్తి అనేది ఉండాలి, దేవుని మీద నమ్మకం ఉండాలి మనకి. అప్పుడే మన ఏమిటి అనేది తెలుస్తుంది. ఏంటి ఈమె సోది చెప్తుంది అనుకునేరు, వాస్తవం చెప్తున్నాను నేను, అందులో ఏం లేదు. కొమరవెల్లి మల్లన్న స్వామి అయితే బాగా నమ్ముతాం మేమైతే. ఆదివారము, బుధవారము ఇట్లా ఎలాంటి కౌస్ అంటే చికెను, మటను, కోడిగుడ్డు ఇలాంటివి ఏమీ తినకూడదు అని మేము అనుకుంటాం. అలాగే మేము కూడా తినము. ఎలా ఉంటుంది అన్నట్టు తినకుండా ఉండాలి ఆదివారము అండ్ బుధవారం.
ఇలా ఉంటుందన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కోమరవెల్లి మల్లన్న స్వామి గురించి తెలుసా? మీ ఇంట్లో ఇలవేల్పుగా కొలువుదీరి ఉన్నాడా? ఉంటే కామెంట్లో తెలియజేయండి. అలాగే నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లుంటే ఛానల్ని లైక్ చేయండి, అలా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. వేసి అరకత్ బరకత్ ఉండాలని, అంటే అరకత్ బరకత్ అంటే పిల్ల పాపలు కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని చెప్పి దీవించి మనకి ఇలా పట్టణంలో అయితే ముగించేస్తారు, అంటే అయిపోతుంది అన్నట్టు. కొద్దిసేపటి దేవుని కలుసుకొని మనం అందరిని కలుసుకొని ముగింపేసి చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా ఉన్నా వాళ్ళ దేవుడు